రాధాష్టమి తర్వాత ఇస్కాన్లో వచ్చేటువంటి తర్వాత ప్రోగ్రాములు అక్కడ మీరు చూస్తున్నట్టుగా ప్రపంచ హరినామ వారోత్సవాలు. మానవులు వాళ్ళు మానవుల్లాగా బతకాలంటే, మానవులు ఆనందంగా బతకాలంటే, మానవులు ఈ దుఃఖ సంసారం నుంచి, సావు పుట్టుకల నుంచి బయటపడాలంటే ఏం చెప్పాం? మానవుల్లాగా బతకాలంటే, ఇప్పుడు మానవుల్లాగా బతకటల్లా పశువుల కంటే నీచంగా కుక్కలు పిల్లులు అడుగుతున్నాయి, మేము తాగాం కదా బీడీలు సిగరెట్లు, ఈ బుద్ధి లేని మనుషులు వాళ్ళు ఎందుకు తాగుతున్నారు? తర్వాత ఈ సింహాలు పులులు అడుగుతున్నాయి, మా జాతిని మేము చంపుకోము, ఈ బుద్ధి లేని మానవులు వాళ్ళంతా యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు? అంతేదా? సింహాలు బాగానే బతుకుతూ ఉంటాయి. సింహం మేకను చంపుతుంది, గొర్రెను చంపుతుంది, కానీ సింహం ఇంకో సింహం జోలికిపోదు, వాటి బతుకు. కానీ మనుషులు ఇతర మనుషుల్ని చంపుతూ ఉంటారు. కౌన్ సుబ్బమ్మ కాబట్టి అంటే మనుషులు పశువుల కంటే కూడా నీచం. కుక్కలు పిల్లులు ఇవి పిల్లల్ని కంటూ ఉంటాయి, మనుషులు పిల్లల్ని కంటారు, చంపుతూ ఉంటారు. ఏ తల్లి కూడా వాటి పిల్లల్ని చంపుకోదు, కానీ మనుషులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు పూతన రాక్షసులాగా. కాబట్టి వీళ్ళంతా మనుషులు, పేరుకు మాత్రమే మనుషులు. వీళ్ళ దగ్గర వినపడకపోతే కమ్మి జంతువులన్నీ కూడా మనుషుల్ని ఎగతాళి చేస్తున్నాయంట. మేము బీడీలు సిగరెట్లు తాగం, ఈ బుద్ధి లేని మనుషులు ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత శాకాహార పశువులు అవన్నీ గడ్డి అవన్నీ ఆకులు అలములు తింటూ ఉంటాయి, కానీ మనుషులు శాకాహారం తిని చక్కగా బతకచ్చు. కానీ ఈ బుద్ధి లేని మనుషులు గుడ్లు చేపలు మాంసం నానా గలీజు తింటూ ఉంటారు. అటు వీళ్ళు మనుషులు అనాలా? వీళ్ళని నీచులు, రాక్షసులు. మానవులు అనడానికి మీరు నాన్ వెజ్ తింటారా అని ఆయన వెనకాల దగ్గర నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ ఇక్కడ మనుషులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతావు. అప్పుడు వాళ్ళు మనుషులు అనడానికి భగవంతుడు ఇన్ని కాయగూరలు ఎందుకు ఇచ్చాడు? భగవంతుడు ఇన్ని ఆకుకూరలు ఎందుకు ఇచ్చాడు? భగవంతుడు ఇన్ని పళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఇచ్చాడు? మనకి ఇన్ని పిండి వంటలు తయారు చేసి తెలివితేటలు ఎందుకు ఇచ్చాడు? గొడ్డు మాంసం తినడానికి ఇచ్చాడు అయ్యింది అంటే మనుషుల్లాగా బతకటల్లా. యూ అండర్స్టాండ్ ది లాజిక్? నాట్ నెసరీ. ఏం అవసరం లేదు. అది తిన్నారంటే యుద్ధాలు వచ్చి కొట్టుకుని చావాలి. మీరు జంతువులు చంపుతుంటే భగవంతుడు మీరు చావడానికి ఏర్పాటు చేస్తాడు. ఆయన తప్పేం లేదు, మన కర్మలు మనం అనుభవిస్తున్నాం. వాళ్ళేందల్లా జరిగిపోతాడు. భగవంతుడి జోలికి పోమాకండి. ఆయన పర్వతం ఎత్తాడు, రాముడు ఆయన వంతెన కట్టాడు, మీరు కూడా కట్టండి. రాముడు మాట తప్పలేదు. దీని అనేది రాక్షసులు తప్పులన్నీ చూపించి సాకులు చెప్పుకోవడం. కానీ వాళ్ళు దేవుళ్ళు ఎన్ని గొప్ప పనులు చేశాడు, అది మన వల్ల కాదు. అది వాళ్ళతో దేవుడితో మీకు పోలిక. మనంతా సామాన్య తుష్యమైనటువంటి మానవులు.
నీకు ఎంత ధైర్యం, రాముడు తిన్నాడు కృష్ణుడు తిన్నాడు అంటే మీ బలహీనతలు కప్పించుకోవడానికి దేవుడు ఆయన భగవద్గీత చెప్పాడు, మనకి అది అర్థం కూడా కావట్లే. భగవంతుడు ఆయన భగవద్గీతలో చెబుతున్నాడు, అనుకోండి కృష్ణుడు ఎప్పుడు తినలే మాంసాహారం. ఈ భగవంతుడు ఆయన విరాట్ రూపంలో అందరూ ఆయన నోళ్ళలోకి పోతున్నారు. భగవంతుడి విరాట్ రూపంలో ఈ సృష్టిలో అన్నీ కూడా మండిపోయి చచ్చిపోయి అన్నీ ఆయన నోట్లోకి పోతున్నారు. ప్రళయకాలం, సంహారం, వినాశం, దాన్ని తినడం అందరూ. ఈ భగవంతుడు సృష్టి స్థితి లయ కార్యాలు చేస్తూ ఉంటాడు. అది చాలా తప్పు. అసలు భగవంతుడిలో వేలు చూపించడం ఏం తెలుసు? మనకి రామాయణం చదివాం, భాగవతం చదివాం, మహాభారతం చదివాం, జాగ్రత్తగా చదివాం, గురువు దగ్గర కూర్చొని చదివాం, ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు మన తప్పుడు పనులని కవరప్ చేసుకోవడానికి, సపోర్ట్ చేసుకోవడానికి అంత కుంటి సాకులు చూపించి నటలవాడు. మీరు ఎప్పుడు భగవంతుడిని మనుషుల్ని పోల్చడం ఇది భయంకరమైన నేరం. మనంతా నల్లులు దోమలాగా చచ్చే రకాలు. భగవంతుడు శాశ్వతం, భగవన్నామం శాశ్వతం. భగవన్నామంతో మన జీవితం అదే చెబుతున్నది. భగవన్నామంతో మనుషుల్లాగా బతకచ్చు. మేము కూడా ఇంత మాంసం తిన్న రకమేనా? చిన్నప్పటి నుంచి తిన్నారా లేదా? లేకపోతే ఎట్ అనుకుంటారు తిన్నారు. ఇప్పుడు టీ కాఫీలు కూడా తాగటల్లా. పాలు తాగొచ్చు, మజ్జిగ తాగొచ్చు, పళ్ళ రసాలు తాగొచ్చు డబ్బులుంటే. కానీ మత్తు పదార్థాలు అంటే మనకి భగవంతుడి భజనలో ఆనందం లేకపోతే మనం ఈ మత్తు పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. టీ కాఫీలు కూడా తాగుతారా? వెనకాల మరి మాంసం ఏదో తింటున్నారు. ఎందుకంటే భగవద్గీత చదవం కాబట్టి. మరి భగవద్గీత అయితే తినకూడదు. సాత్విక ఆహారం అన్నాడు కృష్ణుడు. మంచి మనుషులు సాత్విక ఆహారాన్ని ఆయన అంటాడు. ఇది రస్యస్నిగ్ధ స్థిరాహృద్య ఆహార సాత్విక ప్రియ. 18వ అధ్యాయంలో భగవంతుడు చక్కటి మనుషులు వాళ్ళు ఎంత శ్లోకం మాట అయ్యేది, వాట్ ఇస్ దర్ ఫుడ్ ఇన్ ది మోడ్ ఆఫ్ గుడ్నెస్. ఆఖరి దోలైన రస్యస్నిగ్ధ స్థిరాహృద్య ఆహార सात्विक प्रिया और 2 लाइन है इसके ऊपर. तो భగవంతుడు మనల్ని తొందరగా అరిగేటువంటి మనకి చక్కటి పోషణ విలువలను ఇచ్చేటువంటి ప్రకృతి నియమాలను ఉల్లంఘించకుండా భగవంతుడు మనం ఏం తినాలో చెబుతున్నాడు. అంటే భగవంతుడు చేశాడు, భగవంతుడు తిన్నాడు అని కాదు. యూ కెనాట్ ఇమిటేట్. మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఎన్నో పవర్లు ఉంటాయి, అవన్నీ మీకు లేవు. అంటే మీరు ఒక పౌరుల్లాగా వాళ్ళు చేసే చట్టాలను పాటించాలి. మోడీ గారు వస్తుంటే రోడ్లన్నీ బ్లాక్ చేసి రోడ్ షోలు పెట్టి ఆయనకు పవర్స్ ఉన్నాయి, మీకు లేవు. ఆయనతో పోల్చుకుంటే ఏమవుతుంది? మన ఒక పౌరుడు ఎలా బతకాలో మనం బతకాలి. ఐఏఎస్ ఆఫీసర్కి డిస్ట్రిక్ట్లో పవర్లు ఉన్నాయని చెప్పి మీరు కూడా పెత్తనం చేస్తారంటే తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఈయన కొద్దిగా మెంటల్ లాగా ఉన్నాడు అంటే కదా. వాళ్ళు అప్పుడప్పుడు మెంటల్ హాస్పిటల్లో నేను గాంధీ గారిని, నేను నెహ్రూ గారిని అంటూ ఉంటారు. అందుకే వీడు మెంటల్ అంటారు. ఈ కెనాట్. అనే పాయింట్ వచ్చి మనుషుల్లాగా బతకాలంటే భగవన్ నామం జపం చేయాలా. జపం చేయకపోతే మీరు మామూలుగా ఈ సంసారం నేను పడిపోవడం సులభం, నిలబడడం కష్టం. నిలబడాలంటే కండలన్నీ కూడా పనిచేయాలి. పడిపోవాలంటే బస్ అంతే కదా. పడిపోవడం సులభం, లేచి నిలబడడం కష్టం.
ఈ జీవితంలో చెడిపోవడం సులభం, మంచి వ్యక్తిగా సోమరిపోతులాగా తయారవడం సులభం, తిండిపోతూ సోమరిపోతూ ఇటంతా తయారవడం సులభం. కానీ మంచి క్రమశిక్షణలో బతకడం, దానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి భగవన్నామం జపం చేస్తే ముందు తలకాయ చురుగ్గా తయారవుతుంది. అప్పుడు మీరు శరీరాన్ని కూడా మీరు అదుపులోకి తెచ్చుకోవచ్చు. అంటే మనుషుల్లాగా బతకాలంటే వాళ్ళు భగవన్నామం జపం చేయాలి. మనుషులు ఆనందంగా ఉండాలంటే భగవన్నామం జపం చేయాలి. వేరే మార్గం లేదు. ఆనందం అనేది ఆత్మస్థాయిలోనే దొరుకుతుంది. శరీర స్థాయిలో ఆనందం దొరకదు. ఆగిపోతుంది, తంటాలు పడుతూ ఉంటారు, రోగాల పాలవుతారు, భంగపాటు కలుగుతూ ఉంటుంది. కానీ ఈ శరీరంతో మీరు ఆనందాన్ని మీరు ముసలాళ్ళ మంచంలో పడితే ఇంకేం ఆనందం ఉంది, ముసలాళ్ళ మంచంలో పడిపోతే ఇంకేం ఆనందం అనుభవిస్తారు. అంటే ఆనందం కావాలంటే ఆత్మస్థాయికి ఎదగాల. అది భగవన్నామంతో సంభవం. తర్వాత ఈ సంసారంలో ఏం చేసినా కూడా చావుని తప్పించుకోలేడు. చావుని తప్పించుకోవడం వీలుగా ఎవరు ఉన్నారా? ఈ మన శాస్త్రాల్లో కానీ రావణుడు చావుడు తప్పించుకోవాలని చూశాడు, కుటుంబ సమేతంగా సకులంగా నాశనం అయిపోయాడు. అలాగే హిరణ్యకశిపుడు ఆయన కూడా చావుని తప్పించుకోవాలని చూశాడు. ప్రహ్లాదుడు ఆయన బతికిపోయాడు, కానీ హిరణ్యకశిపుడు తెచ్చాడు. అంటే ఆత్మస్థాయికి ఎదిగితే కానీ మనం అమరత్వాన్ని పొందలేము. ఎందుకంటే ఆత్మకు చావు లేదు. అటు మనం ఆత్మస్థాయికి ఎదగాలంటే మనం ఆధ్యాత్మిక పనులు చేయాలి. దానికి ప్రారంభం భగవన్నామంతో ప్రారంభం. అప్పుడు తెలివితేటలు వస్తాయి. ఏది తినాలా, ఏం చేయాలా, ఏం చదవాలా, ఏం పాడాలా, ఎలా సమాజంలో బతకాలా, ఇవన్నీ కూడా తెలివితేటలు భగవన్నామంతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మీకు తెలివితేటలు వస్తూ ఉంటాయి. కృష్ణుడు భగవద్గీతలో అంటున్నాడు, ఎవరైతే నా భజన చేస్తూ ఉంటారో వాళ్ళకి నేను బుద్ధిని ఇస్తాను. తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రేమతో, మెకానికల్గా కాదు. కృష్ణుడికి పోటీ పడడానికి, మీరు కృష్ణుడితో పోటీ పడడానికి భగవన్నామం జపం చేసి కొంత మీరు శక్తిని పొంది భగవంతుడిని అటాక్ చేయడానికి చూస్తే ఆయన అంతా చేశాడు. వాడు ఇక్కడ ఉన్నాడు భస్మాసురుడు శివ పూజలు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయన నీ తపస్సుకి నేను ప్రసన్నులను, ఘోరమైన తపస్సు చేశావు, గొంతు కోసుకోవడం, చెవులు కోసుకోవడం, నీ ఒళ్ళే కోసుకుని అగ్నిలో పడేస్తున్నాడు. దుర్మార్గుడు ఆపుడు. దాని అంటే తామసిక తపస్సు అంటారు. సాత్వికంగా ఉన్నాడు అట్లా చేయరు. భగవంతుడిని మొండికెత్తి ఎదురుకుండా కనిపించేది మొత్తం శివుడు వచ్చాడు, బోళా శంకర్. ఆయన వచ్చి నీ మూర్ఖమైనటువంటి తపస్సు ఏం కావాలో చెప్పు, ఇట్లా నీలో ఉండే పరమాత్ముడిని హింసించమాక, నువ్వు హింసించుకోమాక, ఏం కావాలి చెప్పు అన్నాడు. అంటే నేను ఎవరి నెత్తి మీద చేయబడితే వాడు చావాలంటాడు. అది ఆ కోరిక. ఏదో మీ సుఖానికి ఏదైనా అడగచ్చు కదా. నేను ఎవడి నెత్తి మీద చేయబెడితే వాడు వెంటనే భస్మం అయిపోవాలి. అది వాడి పేరు భస్మాసురుడు. సరే, ఇంకా మాట ఇచ్చిన తర్వాత తప్పడానికి లేదు. అయ్యో శివుడు తథాస్తు. ఆ తర్వాత ఈయన శివుడు వెనకాలే పడ్డాడు. ఏమంటే పార్వతీదేవి చాలా అందంగా ఉంది, ఈ శివుడిని ఎత్తి పారేస్తే పార్వతిని నేను సొంతం చేసుకోవచ్చు. వాళ్ళు తెలివితేటలు చూడండి, రాక్షసులు తెలివితేటలు ఏ లెవెల్లో పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు వీడు దుర్మార్గుడు, వీడు ఏదో వాడి బతికేదో వాడి శత్రువులు వాడి నాకే అసలు పెడుతున్నాడు, నా దగ్గరే వరాన్ని పొంది నాకే అసలు పెడుతున్నాడు అని చెప్పి ఆయన ఇంకా లెంపలేసుకుని దుర్మార్గులకు వరాలు ఇస్తే
మనకే టెన్షన్ పెట్టిస్తాడు. ఆయన పరిగెత్తడం ప్రారంభించాడు. అది పరిగెడుతున్నాడు. ఎక్కడ ఈ పక్కన ఉంది, భాగవతంలో ఉంది ఆ స్టోరీ. పరిగెడుతుంటే ఇంకా అంత దేవతలు, బ్రహ్మదేవుడికి చిక్కులు వచ్చిన, ఇంద్రుడికి చిక్కులు వచ్చిన, శివుడికి చిక్కులు వచ్చిన, అంత ఆ నారాయణ కాళ్ళ మీద పడతాడు. దేవాది దేవుడు నారాయణుడు, కృష్ణుడు. అట్లా శివుడు తాను ఇచ్చిన వరానికి తానే చిక్కుల్లో పడ్డాడు. ఆయన కాస్త ఇంక పరిగెట్టి వెనకాల ఆయన వస్తున్నాడు, ఈయన ముందు పరిగెడుతున్నారు. పరిగెట్టి అక్కడ ఆఖరికి ఆయన శివుడు గొప్ప భక్తుడు కాబట్టి నారాయణుడు, ఏమయ్యా ఇంత గుండె దడ పెట్టుకుని పరిగెడుతున్నావు అంటే, వెనకాల దుర్మార్గుడు అంటే అది నేను చూసుకుంటాలే అని చెప్పి శివుడిని తన వెనక్కి పోనిచ్చాడు. ఇవి మూవ్ అని, ఆ రాక్షసుని నేను హ్యాండిల్ చేసుకుంటాను సరే అని చెప్పి వస్తుంటే శివుడు నారాయణుడు ఆయన తన హావభావాలతో ఎవరిని ఈ సృష్టిలో నారాయణకి లొంగనటువంటి జీవుడు ఎవరు లేడు. టూ బిగ్ ఏ పర్సన్, టూ బిగ్ ఏ పర్సన్. అటు ఆయన వచ్చి బ్రాహ్మడు చక్కటి అందమైన బ్రాహ్మడిగా ఎదుర్కొండా వస్తాడు. శివుడు అటు ముందుకు వెళ్ళిపోయినాడు. ఈయన అప్పుడు ఈయన నవ్వుతో పలకరిస్తే ఆ రాక్షసుడు తత్కాలం కొద్దిగా మర్చిపోయినాడు. వాడి బుద్ధి అంతా పోయింది. అంటే దాని అంటారు మాయావి. విష్ణుమూర్తి ఎలాంటి మాయలైనా చేయగలడు. ఎవరిని బ్రహ్మదేవుడు, శివుడు ఎవరు తట్టుకోలేడు. సో ఆ బ్రాహ్మడు అంటే ఏంది పరిగెడుతున్నావు ఎందుకు, అనవసరం అంటే నాకు ఈ వరం ఉంది, నేను పార్వతిని సొంతం చేసుకోవాలని అడిగాను. ఆయన మళ్ళీ నవ్వుతాడు. ఆయన నవ్వితే ఈయనలో డౌట్ పుట్టుకుంటుంది. వాడు ఆ శివుడు శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, జటాజుటాలు పెట్టుకుని బూడిద రాసుకుని. ఆయన నీకెంత వరం ఇచ్చేది? ఆయనకి అంత వరాలు ఇచ్చే శక్తి ఉంటే ఆయన శ్మశానాల్లో దేనికి బతుకుతాడు, బూడిద రాసుకుని. ఈయన నిజంగా డౌట్ పుట్టుకుంటుంది. అంటాడు అది నిజంగా కాదు, చూసుకోవాలంటే నేను నెత్తి మీద చేయబెట్టి చూసుకో, ఏమీ కాదు అది అంటే భగవంతుడు మాటల్లో పడిపోతాడు ఈ భస్మాసుడు. అని టెస్ట్ చేసుకోవడానికి తొందరలో అంటే భగవంతుడి యొక్క మాయాజాలం ఏం చేసుకోలేరు. భగవంతుడు ఎవరినైనా చంపాలంటే తలకాయ పని చేయదు. ఎందుకంటే పెద్ద పెద్ద తప్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం చేసిన కర్మలకు అనుభవించాలి. భగవంతుడు బుద్ధి ఇయ్యడు. ఈ ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలు చూస్తుంటాం. పెద్ద పెద్దవాళ్ళు, గాంధీ గారు భయంకరమైన తప్పులు చేసి ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. ఒకటి వాడు ఎంత దుర్మార్గుడు గాంధీ అందరికీ తెలిసిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు కవరప్ చేశారు అంటే దొంగ అంటే వాళ్ళంతా ముస్లిం, ప్రో ముస్లిం అంత కవరప్ చేసుకుని. కానీ పాపం అనేది ఎప్పుడప్పుడు పండుతుంది, సత్యం అనేది బయటికి రాక తప్పదు కదా. మొత్తం చిన్నపిల్లలకు కూడా తెలిసిపోయింది. దేశద్రోహులు ఎవరైనా ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు గాంధీ, నెహ్రూ. వాళ్ళని మనం ఈనాళ్ళు పూజిస్తూ వచ్చాం. చాచా గారు చిచ్చి, ఇప్పుడు చాచా గారు చిచ్చి అనాలి. మహాత్మా గారు దురాత్ముడు. అంటే బయటపడతాయి చేసిన పనులు, మనం దాచిపెట్టలేం. ముందు వెనక అంటే పాపం పండితే అంత బయటపడుతుంది. కట్ పాయింట్ వచ్చి మనం ఈ సంసారంలో భయంకరమైనటువంటి దుఃఖాలు ఉన్నాయి, మనకి తెలియదు. మనలో భోగ ప్రవృత్తి ఉంది కాబట్టి ఇవన్నీ మనకు అర్థం కావు. బాగానే ఉంది అనుకుంటాడు, గోతిలో పడేదాకా. గోతిలో పోయో ముందు జాగ్రత్త పడి ఉంటే బాగుండేది, బట్ టూ లేట్ అయిపోయింది. అప్పుడు అందుకని ఎవరైనా కూడా చావు పుట్టుకల్ని, మానవ జన్మ అంటే చావు పుట్టుకల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఒకరోజు వస్తుంది, నేను చెప్పిన మాటలు మీకు గుర్తొస్తాయి. ఆ స్వామి గట్టిగా చెప్పాడు, నేనేం పట్టించుకోలేదు, ఇట్లాగే తిరుగుతున్నా. నేను ఒకరోజు వస్తుంది, శరీరం మనం మంచంలోంచి కూడా లేవలేము.
ఆ మంచంలోనే మనం ఒంటేలు పోసుకోవడానికి, అక్కడే ఉండి తినడానికి పనికి మాలాగా అట్లా బతకాల్సి వస్తుంది. అంతే ఎవరైనా కూడా అందరికీ తెలుసు ముసలితనం అంటే శరీరం మూలబడిపోతుంది. అంటే అవునా కదా, ముసలాన్ని చూస్తూ ఉంటారు, మెల్లిమెల్లిగా నడవలేరు, తినదరగదు, వినబడదు, కనబడదు, ఇంకా ఎవరు పట్టుకుని పోతూ ఉండాలి. హరే కృష్ణ. అందుకని ప్రభుపాద స్వామి ఆయన ప్రపంచం అంతా తిరిగి ఆయన లక్షలాది మంది జీవితాలని పాపపు జీవితం నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన పోయేప్పుడు వాళ్ళు చెప్పాడు, మీ అందరి జీవితాలు ఏ విధంగా భగవన్ నామంతో బాగుపడ్డాయో. మేము ఇస్కాన్లో చేరామంటే భగవన్ నామం బాగు చేసింది కాబట్టి మనం ఏ విధంగా బతుకుతూ పోతూ ఉండాలి. అవకాశం మీరు ఇక్కడ చేరలేకపోతే విని ఇంటికి పోయి ఇళ్లలో చేసుకోవడం అంతే కదా. ఖాళీగా ఉన్నారంటే సైతాన్ లాగా పనిచేస్తుంది తలకాయ. ఖాళీ దిమాగ్ సైతాన్ కా ఘర్, ఐడిల్ మైండ్ డెవిల్స్ వర్క్షాప్. మానవ జీవితంలో భగవంతుడి వెనకాల పడకపోతే ఇది ఎంత పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. డబ్బు పిచ్చి, పదవులు పిచ్చి, రకరకాలు సినిమాల పిచ్చి, అన్నీ పిచ్చే. ఎందుకంటే జీవితానికి ఎందుకు పనికిరావాలి, దాన్ని పిచ్చి అన్నారు. అంటే వీటి నుంచి బయటపడాలంటే ఒకటే పని, మన జీవితాంతం ఆరోగ్యంగా మనం సుఖంగా చేయగలుగుతాం. అది భగవన్నామం. భగవన్నామాన్ని ఎంత చేస్తే కూడా మీకు విసుగు అనేది రాదు. భగవన్నామాన్ని ఎంత చేస్తుంటే ఇంకా చేయాలని. అర్జునుడు అంటాడు భగవద్గీతలో, నీ గురించి వింటూ ఉంటే నాకు తనవి తీరటం లేదు, ఇంకా ఇంకా మీ గురించి వినాలి. మేము కూడా 40 ఏళ్ళ నుంచి ఇదే పని. మాకు కొద్దిగానే తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అరే 40 ఏళ్ళలో ఇంకా ఎంత ఉంది దేవుడి గురించి తెలుసుకోవడానికి. అంటే ఈ ప్రభుపాద స్వామి ఈయన పోయేప్పుడు మీరందరూ భగవన్నామం నుంచి లబ్ధిని పొందారని మీకు అనిపిస్తే, భగవన్నామం నుంచి మీ జీవితాలు బాగుపడ్డాయి, మెరుగుపడ్డాయని అనిపిస్తే, గురువు రుణాన్ని తీర్చుకోవాలంటే మీరంతా కూడా బజారులో పడి భగవన్నామాన్ని ప్రచారం చేయండి. ప్రజలు ఇష్టపడినా ఇష్టపడకపోయినా అంతే కదా. చేదు మందు ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మందు తినాల్సి ఉంటుంది మీ ఆరోగ్యం బాగుపడాలంటే. ఆ రకంగా భగవన్నామం మీద మన మనసు పోకపోవచ్చు. మన మనసు చెత్త సినిమా పాటలు, మన సొంత పొగడ్తలు, సొంత డబ్బాలు. ఈయనంతగా ఈ దేవుడి గురించి మాట్లాడితే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్. మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీరు ఇంద్రుడు సార్, మీరు చంద్రుడు సార్ అంటే ఇంకా చెప్పండి సార్, ఇంకా చెప్పండి సార్ మా గురించి. కానీ అంటే మనం ఈరోజు కొద్ది 10 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు శాస్త్రాల్లో భగవన్నామ యొక్క మహిమలు కోకొల్లలుగా ఉన్నాయి. మనం 1-2 స్టోరీలు భగవన్నామ యొక్క మహిమలు. ఒకటి వచ్చి నారదుడు ఒకసారి ఆయన ప్రపంచానంతా నారదుడు ఇదే పని. మనం సంవత్సరంలో 1 వారం ప్రచారం చేయమంటున్నాం. కనీసం 1 వారం భగవన్నామ ప్రచారంలో పాల్గొండి. నారదుడు ఆయన అనంతకాలం, నారదుడికి చావు లేదు. నారదుడు శాశ్వతంగా ఆయన శరీరం భగవంతుడి శరీరంలాగా అంత గొప్ప భక్తుడు. మనమంతా శరీరాలు మారుస్తూ ఉండాలి. ఈ ఆడజన్మ అయిపోయింది, వచ్చే జన్మ ఏం కావాలి మీకు? వచ్చే జన్మ ఏం జన్మ కావాలా? ఆ తలకాయ ఊపుతుంది, అర్థం కావట్లేదా? వింటున్నట్టుగా ఆ పక్కకు వచ్చేసి ప్రశ్న అడిగితే ఏమి వింటున్నారు? నిద్రపోతుంది, నాకు తెలీదు. ఎంత మనకెందుకులే. మీకు వినపడుతుందా? వీళ్ళకి బాగానే వినపడుతుందంట. హరే కృష్ణ. అదే నేను అడిగింది
నారదుడికి చావు లేదు. ఇది గొప్ప భక్తుడు. ఆయన దివ్య శరీరాన్ని, నిత్య శరీరాన్ని, పంచభూతాల శరీరం కాదు, ఆయన దివ్య శరీరాన్ని పొందాడు భగవంతుడిలాగా. భగవంతుడి పార్షదుడు. మనం మాత్రం పుట్టాలా చావాలా, పుట్టాలా చావాలా. కానీ నేను మిమ్మల్ని అడిగింది, మీరు ఈ ఆడ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏ జన్మ కావాలి మీకు అడుగుతున్నాం. దేవుడు మీరు ఇంకో అంత గొప్ప భక్తురాలైంది. దేవుడు మీ వెనకాల పడి మీకు అధ్యాయాలు ఇచ్చారని. దేవుడు కేవలం గొప్ప భక్తులైతే ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు. మనం ఏందో మన కోరికలు, మన బలహీనత పోతే దేవుడు మన జీవితంలో ఎందుకు వస్తాడు? మా జీవితం జపమాలు ఇచ్చారా? జపమాల ఒకటి తీసుకోండి. ఈ రోజు నుంచి 16 మాలలు జపం చేయాలి. ఒకటి కబుర్లు చేస్తే సరిపోదు. నన్ను సంతోషపెట్టడానికి భగవాన్ నామలో నేను చెప్పింది నాకే అనిపిస్తుంది. నేను చెప్పిన డైలాగ్ నాకే వస్తుంది. భగవాన్ నామంలోనే ఆనందం ఉంది సార్. మీరు అని దీక్ష తీసుకొని మీ మేళ్ళ కంటి మాల లేదు, మీ మొహం మీద తిలకం లేదు. జపం చేయాలి ముందర. ఈ మంత్రం కూడా సరిగ్గా వచ్చలేదు. మంత్రం చెప్పండి, 2 మంత్రాలు చెప్పండి. అది తర్వాత ముందు ఇది ఎడంపగ. ఇది నేర్చుకోకపోతే అది ఆగిపోతుంది. ఇది నేర్చుకోకపోతే అది ఆగిపోతుంది. ఈ మంత్రం యొక్క దయ వల్ల ఆ మంత్రాన్ని మీరు అనగలుగుతారు. ఇదే ఏం చేసిన చమత్కారం. ప్రభుపాద అందరికీ తెలుసు కృష్ణారామ, ఎవడంటున్నాడు? ఎవడంటలేదు. ఎందుకంటే వీళ్ళ అనుగ్రహం లేదు. కలియుగంలో ఎవరైతే అని పద్ధతిలో గురువు దగ్గరికి వెళ్ళాలా, తెలుసుకోవాలా. ఏం సార్ మాకు మాయలో పడాలని లేదు, ఈ సాగు పుట్టుకలు పడి ఉండాలని లేదు, కానీ మనసు అటు తిరగటం లేదు. ఎన్ని మంచి మాటలు విన్నా మనసు వాళ్ళ కుక్క తోకలాగా వాళ్ళ వంకరగా తిరుగుతుంది. ఏం చేయాలా? అప్పుడు గురువు గారు చెబుతారు. మీరు చాలా ఉన్నాయి. ప్రారంభంలో మేము చెబుతాం అదొకటే, ఆ తర్వాత ఇది చెబుతాం, ఆ తర్వాత తెల్లారుదామని లేవమని చెబుతాం, ఆ తర్వాత మీ తిండి అలవాట్ల మీద పడతాం, ఆ తర్వాత సేవలు చేయమంటాం, ఆ తర్వాత రోజు చేయండి అంటాం. మొదట్లోనే చెప్పేసి ఇవన్నీ మా వాళ్ళు ఎక్కడ అవుతుంది సార్, హరే కృష్ణ పోతూ ఉంటాయి. మొదట్లో లైట్గా అంతే కదా. ఎవరైనా భక్తులు కావాలంటే అన్ని మర్యాదలు తెలిసి ఉండాలి. ఆయనకి ఈ మాయ నుంచి బయటపడే జ్ఞానం అంతా కూడా కలిగి ఉండాలి. ఈ సంసారం నుంచి బయటపడ్డామంటే మీకు అంత వేదాంతం తెలిసి ఉండాలి కదా. ఏం తెలియకుండా ఏదో బిఎస్సీని చదువుకుని మన మాయను ఎలా తట్టుకోగలం? మాయను తట్టుకోవాలంటే మీ భగవద్గీత 18 అధ్యాయాలు అంత వింటూ నేర్చుకోవచ్చు, చదవలేకపోయాను. అంటే ఇక్కడ పాయింట్ వచ్చి నారదుడు ఆయన పెట్టుకున్నాడు, నేను 3 లోకాల్లో తిరిగి, అన్ని లోకాల్లో తిరిగి నేను జనులకి నారాయణని గుర్తు చేస్తూ ఉంటా. నారాయణ నారాయణ నారాయణ. ఒకసారి ఆయన అడవిలోంచి వస్తున్నాడు. ఇట్లా ఒక ఆటవిక వ్యక్తి, కిరాతకుడు, క్రూరుడు, అడవిలో బతుకుతున్నాడు. ఆయన పద్ధతిలో జంతువులు చంపి తినడం, జంతువులు చంపి కాల్చుకొని తింటూ ఉండడం, పెళ్ళాం బిడ్డలు వాళ్ళకు కూడా ఇదే నేర్పించడం. ఈ రకంగా ఆయనకి ఎలాంటి సభ్యత, సంస్కృతి, అలాంటి ఆధ్యాత్మిక అవగాహన ఏం లేకుండా ఈ పులులు సింహాలు బతుకుతున్నట్టుగా రోజు పోతూ ఉండడం, కొన్ని జంతువులు చంపి తీసుకురావడం, తినడం, మళ్ళీ మరుసటి రోజు
విధంగా నారదుడు చూసి అడుగుతాడు, తినడానికి కందమూలాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, ఇదేం బతుకే అనేది, ఇదేం బతుకునేది, మనుషులు ఈ తిండి మంచిది కూడా కాదు, ఇటువంటి ఆహారం ఎందుకు నువ్వు ఇట్లా తింటున్నావు అని, మాకు తెలిసింది ఇదే సార్, మాకు అలవాటైంది ఇదే, నాకు ఇవన్నీ ఎవడు చెప్పలేదు నాకు అంటే ఆయన అంటాడు, సరే నువ్వు ఇంటికి పోయి నీ పెళ్ళాం బిడ్డల దగ్గరికి పోయి నువ్వు వాళ్ళని చెడగొడుతున్నావు ఈ విధంగా నీ పాపంలో వాళ్ళు పాలు పంచుకుంటారేమో కనుక్కో, ఫైండ్ అవుట్. నువ్వు చేసినటువంటి నీచ పనులన్నిటికీ నువ్వు వాళ్ళ కోసం కూడా చేస్తున్నావు. నువ్వు వాళ్ళు ఏం జవాబిస్తారు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీదే, నువ్వేం పాడు పనులు చేస్తే మాకేం సంబంధం, మేమేం చెప్పలేదు నీకు పాడు పనులు చేసి మమ్మల్ని పోషించుకొని, నువ్వు బుద్ధి లేకుండా అడ్డు చేస్తుందని మేమేం చేయాలి అంటే, మాకుండే పాపాలు మాకున్నాయి, నీ పాపాల్లో మేము అక్కడ పాలు పంచుకున్నాం, నీ పాపాలతో మాకేం సంబంధం లేదని తెగేసి చెబుతాడు. నారదుడు ఆలోచనలో పడిపోతాడు, ఇంకా నా వాళ్ళు ఎవరున్నారు, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. అప్పుడు నారదుడి దగ్గరికి వచ్చి ఎంత తప్పే చేశాను, నా వాళ్ళు అనుకుని నేను మోసాలు చేసి, అబద్ధాలు చేసి, అన్యాయాలు చేసి కుటుంబం కోసం అని ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు డబ్బు చెబుతాడు. మనిషి బతకడానికి ఇంత కింద మీద పడక్కర్లేదు, మాకంతా అర్థమైంది, అది మాకు అర్థమైంది బాగా. ప్రభుపాదుల పుస్తకాలు అది అందరూ కోటి విద్యలు కూటి కోసమే, అందరూ కూడా రోజంతా పనిచేసి అంటే ఈ పాపిష్టి పట్ట కోసం అని చెబుతూ ఉంటారు. నిజంగా మీరు అంటే మనిషికి తిండి లేకుండా బతకలేడు, సినిమా లేకపోయినా బతకచ్చు, సొంత ఇల్లు లేకపోయినా బతకచ్చు, అద్దెంట్లో ఉండొచ్చు కదా, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మనిషికి నీళ్ళు తిండి లేకపోతే ఎలా బతుకుతాడు అంటే, దానికోసం మనం ఏమీ చేయక్కర్లేదు. పుట్టినప్పుడే భగవంతుడు బెటర్ గేట మన తలరాతల్లో అంటే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ఆయన చెప్పాడు, నువ్వు ఒక తులసి మొక్కని పెట్టుకొని దాని ముందు కూర్చొని నువ్వు ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉండు, నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా, నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటా. సో నారదుడు చెప్పగానే ఆయనకు నమ్మకం కూడా కుదిరింది. ఆచరించి చెప్పేవాళ్ళు చెబుతూ ఉంటే వినేవాడికి నమ్మకం కలుగుతుంది. నేను మీకు కథల్లాగా చెప్పి వెళ్ళిపోయేప్పుడు ఏం డబ్బులు ఇచ్చిపోతాడు, అసలు విషయం దాటలా. మన పని మనం భక్తి చేయాలి, ఇతరులకి భక్తి చేయమని చెప్పాలా. దేవుడు ఏది అలా ఏర్పాటు చేస్తాడు, ఆయన చూసుకుంటూనే ఉంటాడు, అందరికీ చూసుకుంటూనే ఉన్నాడు ఆయన, వేరుగా ఆలోచించక్కర్లేదు. అంటే ఈయన నారదుడు చెప్పిన మాటలు విని ఆయన ఇంకా అన్ని బయట బారేసి, ఈ జింక చర్మాలు, పులి చర్మాలు బయట బారేసి ఆయన ఇంకా ఆ విధంగా చంపదలుచుకోలేదు, తినదలుచుకోలేదు. మరి భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆయన తులసి మొక్క ఎదురుకుండా పెట్టుకొని ఆయన జపం చేసుకుంటూ ఈ హరే కృష్ణ మంత్రాన్ని. అప్పుడు పోయే వాళ్ళందరికీ ఈయన చూడంగానే అట్టించిపోతూ, పాపం ఇది మహాత్ముడు, ఆయన చక్కగా బతుకుతున్నాడు. వాళ్ళందరూ అక్కడ యాపిల్ పళ్ళు పెట్టి అక్కడ బియ్యం పెట్టి కూరగాయలు పెట్టిపోతున్నారు. ఈయన జపం నుంచి కళ్ళు తెరిచి బయటికి చూసేప్పటికి ఈయన కుప్పలుగా తిండి పదార్థాలు ఉన్నట్టు. ఆయన అవన్నీ తినలేడు కూడా. ఆయన తినందుని
పంచిపెట్టేస్తాడు అందరికీ. ఆ రకంగా జీవితంలో ఎప్పుడు మళ్ళీ అతనికి తినడానికి ఇబ్బంది అనేది కలగల. ఎవరైతే సదాచారంతో బతుకుతూ ఉంటారో వాళ్ళకి తిండికి లోటు ఉండదు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర అవసరాల కంటే ఎక్కువ వస్తే దాన్ని వాళ్ళు బాధ్యతగా ఇతరులకి మళ్ళీ పంచిపెట్టేస్తారు. ఏం చేసిన పని అది. మిషన్ పెరుగుతూ పోయింది. ఆ విధంగా వందల మందిరాలు కట్టి జనాలందరూ అమెరికా వాళ్ళు భయపడ్డారు. వీడేంద్ర బీటెక్ చదువుకున్న వాళ్ళని, ఎంబీఏ చదువు డాక్టర్ అందరినీ అడుగు తినే వాళ్ళు చేసి వదిలిపెడుతున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు భక్తులుగా మారిపోతే అమెరికా ప్రభుత్వం మీలాంటి తల్లిదండ్రులు ఎందుకంటే మన అబ్బాయిని బీటెక్ చదివిస్తే వాడు అడుగు తింటా అంటాడు, హరే రామ హరే కృష్ణ అని. అది మీ దృష్టికోణం. మీకు భగవద్భక్తి తెలియదు కాబట్టి. మీకు భగవద్భక్తినే మన అబ్బాయి చక్కగా దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాడు. మనకి గతి లేదు, కానీ దేవుడిని నమ్ముకున్న వాడికి డోకా లేదు. అంటే ప్రభుపాద స్వామి ఏం చెప్పాడు? ఆయన ప్రపంచ ఈ భూమి మీద నికృష్ట పనులు, నీచపు పనులు, మనుషులు అవ్వదు ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. వీళ్ళందరినీ సరిచేయాలంటే బాగా ముమ్మరంగా సందుల్లో గొంతుల్లో చైతన్య మహాప్రభు అన్నాడు. ఆయన భారత భూమిలో అయిన మనుష్య జన్మ సార్థకరి పరోపకారం. భారతదేశంలో పుట్టిన వాళ్ళు బాగా భగవన్నామని జపం చేసి ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రపంచానికి అంతా ఇష్టపోతూ ఉండాలి. మిగతాన్ని ఆలోచించగల ఇళ్ళ గురించి, తిండి గురించి అన్ని సప్లై మేము చూస్తున్నాం కదా. ఎవరు చేస్తున్నా కూడా అందరూ చూస్తారు. నువ్వెవడో మాకు తెలుసా? నువ్వెవడో నాకు తెలుసా? ఏం తెలియదు. వచ్చాడు ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఆయన కూడా మాకు తెలియదు. నేను కూడా భజన చేసుకోవాల్సింటే ప్లీజ్ కమ్. భజన చేసుకుంటున్నాడు. బాగానే ఉంటున్నావా? బాగానే ఉంటున్నావా? ఈనాడు కూడా నాకు తెలీదు. ఏదో ఎక్కడ ఒరిస్సా నుంచి వచ్చాడు. ఏమో తెలియదు, ఏ మొహం మాకు తెలియదు. సడన్గా దిగింది ఒకరోజు. దిగి నేను ఇక్కడ ఉండవచ్చునా అంతే కదా. మీరెవరో మాకు తెలిసాయింది. ఇక్కడే మా బంధువులు తెలిసిన వాళ్ళని పిలిచి మీరెవరో నాకు తెలియదు, కానీ వేరే ఇన్వైటింగ్ యూ, రండి సార్, ఇక్కడ ఉండండి. ఇక్కడ ఉంటే T&C అప్లై, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఒకసారి ప్రభుపాద బాంబేలో ఆయన 150 కోట్లు పెట్టి మందిరం కట్టాడు. ఈయన ఎప్పుడైనా బాంబే పోయారా? బాంబే పోయిన వాడు ఎవడు ఇస్కాన్ మందిరం చూడకుండా రాడు. బాంబేలో ఈయన 15 ఇస్కాన్ మందిరాలు కట్టాడు. ఏ మందిరం కూడా 50 కోట్ల కంటే తక్కువ లేదు, 500 కోట్ల దాకా పోతుంది ఆ మందిరం. అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా కట్టారు? పోయిరండి, నో ఎగ్జాజరేషన్, యు గో అండ్ విజిట్. అన్ని అడ్రస్లు ఇస్తున్నాం మీకు. బాంబేలో చౌపాతీలో మందిరం ఎక్కడ ఉంది, బాంబేలో జుహూలో మందిరం ఎక్కడ ఉంది, బాంబేలో మీరా రోడ్లో మందిరం ఎక్కడ ఉంది, బాంబేలో నవీ బొంబాయిలో మందిరం ఎక్కడ ఉంది. ఎవ్రీవేర్ పెద్ద సిటీ, ఎక్కడికక్కడ మందిరాలు కట్టి. ఈయన కడితే జనాలంతా ఈర్ష్యపడ్డారు. వీళ్ళని స్వామిలో ఇంత మంచి చలువురాతి మహళ్ళలో బతుకుతున్నారు అంటే ఆయన అదే అన్నాడు, మీరు కూడా వచ్చి ఉండొచ్చు ఇక్కడ, కానీ T&C అప్లై. మీరు ఎవరైనా కూడా అంటే మీ కులాలు చూడడం, మీ చదువు స్టేటస్ చూడడం, మీ ఏం పడి మీ జాతి కులం ఏం చూడడం, మీరు ఈ పద్ధతిలో బతకడానికి రెడీగా ఉంటే గౌరవంగా మిమ్మల్ని పిలిచి లోపల పెట్టుకుని మా అందరిలాగే మీరు బతకచ్చు. ఒక్కడు రాలా,
అందరూ ఆ మందిరం కాంపౌండ్ వాళ్ళు బయట కూర్చొని బీడీలు తాగుతూ కూర్చొని అడుగు తినేవాళ్ళు తప్పితే ఒక్కడికి ఆ పట్టుదల లేదు. నేను బీడీలు తాగుతూ అడుగు తినేవాళ్ళ బయట ఎందుకు బతకాల? నేను చక్కటి భక్తుడిలాగా లోపల ఉండొచ్చు కదా. తమో గుణం అంటే దానికి మనం భక్తుల యొక్క ఆశీర్వాదం అంటే వెళ్ళిగా మన ఈ తమో గుణం నుంచి బయటకు వచ్చి భక్తులు మేము డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేసి చదువుకున్న వాళ్ళని టార్గెట్ చేసి అట్లా అందరికీ చదువుతూ ఉంటాం. ఎవ్రీబడి ఆయన కూడా ఎవడు తీసుకోవట్లేదు. నో సీక్రెసీ, మంత్రం గుప్తంగా ఉంచడం, అందరికీ చదువుతూ ఉంటాం. ప్రపంచ హరినామ వారోత్సవాలు అంటే అందుకని ఏమంటాడు, ఎవరికైతే తలకి సిరులు చుట్టుకుంటాయో అంటే ఎవరికైతే బ్రహ్మాండమైన తలరాతలు ఉంటాయో అటువంటి వాడు జీవితంలో సంకల్పం చేసుకుంటాడు, నేను కూడా కృష్ణ మంత్రాన్ని జపం చేస్తాను, మిగతావన్నీ నాకు తోడవుతాయి. అంటే భగవంతుడు మన వెంట ఉంటే ఇంకా మనకి ఏది దొరకకుండా ఉంటుంది. భగవంతుడి వెంట ఉంటే అన్నీ దొరుకుతాయి. భగవంతుడి వెంట లేకపోతే ఏమాత్రం అర్హత ఉందో అంత మాత్రమే మనకు దొరుకుతాయి. అందరం కూడా భగవంతుడి సంతానం. భగవంతుడు ఏం పక్షపాతం చేయడు, అన్యాయం చేయడు. ఆయన సహాయం అడిగితే సహాయం చేయడానికి వస్తాడు. ఆయన్ని సహాయం అడగకపోతే అలా నీ తలకాయ ఎట్ట పని చేస్తే అట్ట బతకవా. కానీ నా సహాయం అడిగితే నేను దగ్గరుండి అన్నీ చక్కబెడతాను. గీతల శ్లోకం భగవద్గీతలో, అనన్యాశ్చంతే ఎంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. क्या कर रहे हैं क्लास? दरवाजा बंद कर रहे थे. मूंगफली भी लो अंदर आने पढ़ा रे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे.